ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ బాగుండాలని ప్రభు పేరట దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మన పరిచర్య కోసం, మన సంఘం కోసం, మా కోసం ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభువారు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. చూడండి దేవుని బిడ్డలారా, హెరోదు రాజు కలవరపడతా ఉన్నాడు. హెరోదు రాజు భయపడతా ఉన్నాడు. ఎందుకు కలవరపడుతున్నాడు? ఎందుకు భయపడుతున్నాడు? అసలు కారణం ఏంటి అంటే, యేసు ప్రభు పుట్టడం, యేసు ప్రభు జన్మించడం, యేసు ప్రభును గూర్చినటువంటి వార్త హెరోదు రాజుకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి హెరోదు రాజు ఏం చేస్తున్నాడంటే కలవరపడుతున్నాడు, భయపడుతున్నాడు. భయపడి కలవరపడి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిపించి వారితో మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు పుట్టాడంట కదా, యూదుల రాజు పుట్టాడంట కదా, నిజమేనా అని అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ ఉన్నటువంటి యాజకులకు తెలుస్తుంది, ప్రధాన యాజకులకు తెలుస్తుంది, శాస్త్రులకు తెలుస్తుంది, జ్ఞానులకు తెలుస్తుంది. లేఖనాలు తెలిసిన వారికి మాత్రమే క్రీస్తు పుట్టాడన్న సంగతి తెలుస్తుంది. కానీ లేఖనాల యొక్క పరిజ్ఞానం లేని వాళ్ళకి క్రీస్తు పుట్టాడన్న సంగతి తెలియదండి. ఈరోజు కూడా చూడండి, చాలామంది కలవరపడుతున్నారు, చాలామంది భయపడుతూ ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? క్రిస్మస్ పండుగ చేస్తే చాలండి, కొంతమంది కలవరపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది భయపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భయపడి, వాళ్ళు కలవరపడి ఏం చేస్తున్నారంటే క్రిస్మస్ పండుగ చేయకూడదు అని బోధించే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, అసలు క్రీస్తు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు మాకు చెప్పండి అని బోధించే వాళ్ళు ఉన్నారు. ఇదేంటండి, క్రిస్మస్ పండుగ చేయటం తప్పనేసి బోధించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇదంత మాత్రం కూడా మంచిది కాదండి. క్రిస్మస్ పండుగ చేయటం అనేది, లేదా క్రీస్తు పుట్టిక చేయటం అనేది ఆశీర్వాదకరమైనది. క్రిస్మస్ అంటేనే ఆరాధన. క్రీస్తును ఆరాధించటం అది ఒక ఆశీర్వాదకరం. క్రీస్తును ఆరాధిస్తుంటే మీకు భయం ఏంటి? క్రీస్తును ఆరాధిస్తుంటే మీకు కలవరం ఏంటి? చాలా మంది చూడండి, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారండి. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ ఎందుకు చేస్తున్నారు? కొంతమంది అంటారు క్రిస్మస్ పండుగలో ఆ డ్యాన్స్లేంటి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఎంత భయంకరంగా సంబోధిస్తున్నారు తెలుసండి. అవి డ్యాన్సులు కాదండి, క్రీస్తు పుట్టారు అని చెప్పడానికి యాక్షన్ చేసి చూపిస్తున్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు వాక్యం వింటున్నా సహోదరి, సహోదరుడా, నువ్వు ఎవరు కానీ క్రీస్తు పుట్టుకలో పాల్గో, క్రిస్మస్ పండుగలో పాల్గో. ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలామంది లోక సంబంధమైనటువంటి బోధలు బోధిస్తూ క్రిస్మస్ పండుగకి వెళ్ళకండి, క్రిస్మస్ పండుగ చేయకూడదు, క్రీస్తు ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు అని హెరోదు రాజు లాంటి వాళ్ళు చాలామంది తయారవుతూ ఉన్నారండి. హెరోదు రాజు కలవరపడి, భయపడి ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, యూదుల రాజు పుట్టాడంట కదా అని కలవరపడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఏమండి, వాళ్ళు క్రిస్మస్ పండుగ చేసుకుంటే నీకు కలవరం ఏంటి? వాళ్ళు క్రిస్మస్ పండుగ జరిగించుకుంటే నీకు భయం ఏంటి? క్రిస్మస్ పండుగ చేయకూడదు, లేకపోతే క్రిస్మస్ పండుగను ఆహ్లాదకరంగా చేయకూడదు, సంతోషకరంగా చేయకూడదు. ఈ విధమైనటువంటి బోధలు చాలామంది బోధించే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి బోధలు ఎంత మాత్రం కూడా మంచివి కాదు. అటువంటి బోధలు బోధించే వారి యొక్క బోధలు కూడా మనం వినకూడదు. దేవుని బిడ్డలారా, దయచేసి బాగా అర్థం చేసుకోండి. ఈరోజు మనమందరం కూడా క్రిస్మస్ పండుగ జరిగించాలి, క్రీస్తు పుట్టుకను ఆచరించాలి. ప్రభు పుట్టారని దేశమంతా, రాష్ట్రమంతా, ఊరూరా ప్రకటించవలసినటువంటి వారిమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది ప్రభులోనికి వచ్చి క్రీస్తు పుట్టుకలో పాల్గొని, క్రిస్మస్ పండుగలో పాల్గొని, దేవుని సువార్తను విని, ఆరాధించి, ఆశీర్వాదం తీసుకుని ఎంతోమంది గృహాలకు సంతోషంగా వెళ్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ చేయకూడదని చెప్పేవాళ్ళే తప్ప ఈరోజు
మీరు చెప్పవలసింది ఏంటి తెలుసా? సినిమాలు చూడకూడదు అని చెప్పాలి, వ్యభిచరించకూడదు అని చెప్పాలి, పాపం చేయొద్దు అని చెప్పాలి. ఇవి చెప్పడం మానేసి దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారు చెప్పండి? క్రిస్మస్ పండుగ చేయకూడదు, క్రీస్తు పుట్టిక చేయకూడదు అని చెప్పేవాళ్ళు ఉన్నారండి. ఈ కథని మనం బోధించేది. బాగా అర్థం చేసుకోండి. మనం బోధించవలసిందల్లా ఏం తెలుసా? క్రీస్తు పుట్టికను గురించి బోధించాలి, క్రీస్తు సువార్తను గురించి బోధించాలి, పాప క్షమాపణ గురించి బోధించాలి. లోకములో అనేక మంది క్రీస్తులోనికి రావడానికి వరకు మనం బోధించాలి. ఈ బోధలు మంచివి దేవుని బిడ్డలా. ఈరోజు వాక్యం వింటున్నావు కదా, నువ్వు ఏ రోజు రాజులాగా ఉంటే దయచేసి నిన్ను నువ్వు మార్చుకుని క్రీస్తులోనికి రావడానికి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వీక్షిస్తున్నారో నాయన, వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈరోజు ఎంతమంది అయితే స్వామి క్రిస్మస్ పండుగలు వేడుకలు జరిగిస్తున్నారో వారి వారి పండుగల్లో వేడుకల్లో మీరుండి అద్భుతంగా నాయన జరిగించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. చిన్నపిల్లలనేమి, యవనస్తులనేమి, పెద్దవారినేమి, స్త్రీలనేమి, పురుషులనేమి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అందరి అవసరతలు తీర్చండి. ప్రభువా, నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించండి. ఈ ప్రార్థన స్వీకరించి వీళ్ళందరి జీవితాల్లో అద్భుతం చేసి సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.